అండ్ లేడీస్ అందరూ మధ్య కాలంలో ఇంకొంచెం ఎక్కువగా మనం చూస్తోంది ఏంటి అంటే లేట్ మ్యారేజెస్కి వెళ్తున్నారండి. ఆల్మోస్ట్ ఆల్ అంటే ఈవెన్ లేడీస్ కూడా 30 ప్లస్కే ఎక్కువగా టాకింగ్ అబౌట్ పర్సంటేజ్, అందరూ అని కాదు కానీ కంపేర్ చేసుకుంటే పర్సంటేజ్ 30 వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అప్పుడే మ్యారేజెస్ చేసుకుంటూ ఉన్నారు. సో ఈ లేట్ మ్యారేజెస్ వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నది కూడా మనం ఎక్కువగా చూస్తున్నాము. సో వాటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటారు? సో బేసికల్గా ఏంటంటే అండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు మేము ఐడియల్ ఏజ్ అని చెప్తే జనరల్గా అందరు షాక్ అవుతారు. బట్ ఐడియల్ ఏజ్ ఆర్ బెస్ట్ ఏజ్ ఇస్ ఎర్లీ 20s అనమాట. 24, 22, 23 అలా చెప్తామన్నమాట. ఎందుకంటే బేసికల్గా లేడీస్ ఆర్ బార్న్ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మనకి ఎగ్ బ్యాలెన్స్ అనమాట. సో మనము మెచ్యూర్ అయిన టైంలో కొంచెం ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి అనమాట. మనం పుట్టినప్పుడేమో 10 million అలా ఉంటుంది అనమాట ఎగ్ కౌంట్. తర్వాత మనం ప్యూబర్టీ అటెండ్ అయ్యేసరికి అది కాస్త 5 lakhs దాకా వచ్చేస్తుంది అనమాట. సో వన్స్ యూ టచ్ 35 ఆ ఎగ్ బ్యాలెన్స్ అనేది చాలా తక్కువ అయిపోతుంది అనమాట. మనకి ఆ హీరోయిన్, దట్ ఈస్ ద హీరోయిన్ ఇన్ ద జనరేషన్, నెక్స్ట్ కమింగ్ జనరేషన్కి మనకు కావాల్సింది ఆ ఎగ్. సో మనకి ఏంటి అంటే ఆ 35 టచ్ అయ్యేసరికి డ్రాస్టిక్గా ఫాల్ అయిపోతుంది ఫర్టిలిటీ రేట్ అనేది, ఎందుకంటే ఆ ఎగ్ అనేది డెవలప్ అవ్వదు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఒకవేళ దే ఫౌండ్ ద రైట్ పార్ట్నర్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ 28 అట్లా ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత దే రియలీ వాంట్ టు డిలే ద ప్రెగ్నెన్సీ అండ్ దే ఆర్ వెరీ మచ్ షూర్ దట్ హీస్ ద వన్ హూస్ గోయింగ్ టు దే ఆర్ గోయింగ్ టు మ్యారీ అన్నప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దే కెన్ డూ ఊసైడ్ ఫ్రీజింగ్ విత్ ఆర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ అనమాట. సో వాళ్ళు కొంతమంది ఏంటి అంటే 28, 35, 33 వచ్చినా కానీ దే విల్ నాట్ ఫైండ్ ద కరెక్ట్ పర్సన్ అనమాట. సో అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఊసైడ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఎగ్ తీసేసి వాళ్ళు ఫ్రీజింగ్ చేసుకొని దాట్ కెన్ బి ప్రిజర్వ్డ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్, యాక్చువల్లీ 10, 20, 30 years అట్లా కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ వరకు ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా చెప్పాలి అంటే ఊసైడ్ ఫ్రీజింగ్ కంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది బెటర్ అనమాట. అంటే స్పర్మ్తో కలిపి ఫ్రీజ్ చేసింది, ఎందుకంటే అన్ని ఊసైడ్స్ మనకి నిజంగా ఫర్టిలైజ్ అవుతాయా లేదా తెలీదు. సో మనము ఊసైడ్స్ ఫ్రీజింగ్ ఒక 28 yearsలో చేసామనుకోండి, మనకి 38 yearsలో మ్యారేజ్ అయింది. సో మనకు ఒక 10 ఊసైడ్స్ ఫ్రీజ్ చేసినప్పుడు సో మనకి కరెక్ట్ పార్ట్నర్ దొరికిన తర్వాత 38 yearsకి యూ రియలీ వాంట్ టు గో విత్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఆ ఊసైడ్స్ అన్ని ఫర్టిలైజ్ అవుతాయా లేదా తెలీదు. సో అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ అనమాట, మొత్తము బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుంది అనమాట. సో దాని బదులు మనము ఎగ్ ఫ్రీజింగ్ అనేది బెటర్ అనమాట. బట్ డిపెండ్స్ ఆన్ ద ఉమెన్, లైక్ ఇఫ్ షీ రియలీ హ్యాస్ నో interest in anybody and she's looking forward for some person to come into her life అన్నప్పుడు అప్పుడు you have to do oocyte freezing, no other option. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే 35 దాటిన తర్వాత డ్యూ టు వేరియస్ రీజన్స్, అంటే ఎండోమెట్రియోసిస్ కానీ PCOD ప్రాబ్లం వల్ల కానీ, సో ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ వాళ్ళకి ఏంటి అంటే ఓవేరియన్ రిజర్వ్ అనేది తగ్గిపోవచ్చు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే ఫ్యూచర్ మొత్తం కూడా వాళ్ళ ఎగ్ కాకుండా వేరే వాళ్ళ ఎగ్ పెట్టాల్సి వచ్చే రోజు కూడా వస్తుంది అనమాట. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే 35 years దాటిన తర్వాత మీ ఓన్ ఎగ్ వాడుకునే అవకాశం అనేది చాలా తక్కువ అయిపోతుంది. వేరే వాళ్ళ ఎగ్ పెట్టుకొని వేరే వాళ్ళ జెనెటిక్స్ రావడము, సో లైక్ యువర్ బేబీ విల్ నాట్ మే నాట్ హ్యావ్ ఆల్ ద క్యారెక్టర్స్ like all the behavior or whatever it is you are having, you are expecting your baby to have, మీ మంచితనము అట్లా. సో అట్లా ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. దో ఇట్ ఈస్ యువర్ బేబీ, ఇట్ ఈస్ లైక్ దాట్. సో డోనర్ ఎగ్ అనేది వెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. సో బిఫోర్ యూ టచ్ 30 యూ హ్యావ్ టు బికమ్ అలర్ట్. సో అట్లాంటప్పుడు మనం వీ కెన్ అవాయిడ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట.